నాదే అవుతుంది, సరేనా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు, 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 వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వినండి నువ్వు వెళ్ళు. నా మాట వినండి. చాలు. అంకుల్ ప్లీజ్ అంకుల్, మేము చెప్పేది వినండి. నేనేం వినదలుచుకోలేదు. నేను ఇంకేం విన్ను, అంతే. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు, అందరిలో కలిసి తిరుగుతున్నాడు. నేను ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కాళిక నన్ను బయటికి పిలిచిందని నేను ఒకసారి రిషికి చెప్పాను. రిషి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. తను ప్లీజ్, నేను మాట్లాడడానికి ఏమీ లేదు. రిషి చూడు, నేను నీతో గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నిజానికి ఇంట్లో జరిగిందంతా బ్రహ్మరాక్షసుడి కోసం. నాకు తెలుసు, ఇదంతా బ్రహ్మరాక్షసుడి కోసం, కేవలం బ్రహ్మరాక్షసుడి కోసమే. ఏంటి? ఏం తెలుసు నీకు? ఇదే, పెళ్ళెందుకు చేసుకున్నాం? బ్రహ్మరాక్షసుడి కోసం. దీన్ని ముందుకు ఎందుకు నడిపిస్తున్నాం? అది బ్రహ్మరాక్షసుడి కోసమే. ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదు. బ్రహ్మరాక్షసుడు తిరిగి వచ్చాడని నేను నీకు ముందే చెప్పాను కదా, కానీ నువ్వు నా మాట నమ్మలేదు. పైగా నన్నే ఎగతాళి చేసావు. ఇప్పుడు నమ్ముతున్నావు. అవునవును, ఇప్పుడు ఎందుకు నమ్మవు? ఎందుకంటే తను నీ మీద దాడి చేశాడు కనుక నువ్వు నమ్మక తప్పదు. మరి నేను ఇక్కడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సింది పోయి ఎదురు తిరిగి నా అవసరం కావాల్సి వచ్చిందా? నువ్వే మహాత్మురాలు కదా, నాకు కనీసం నుదుటిన సింధూరం పెట్టడానికి కూడా రాదు కదా. నేను బ్రహ్మరాక్షసుని పట్టుకోవాలా? ఇంకేం చెప్పకో. బ్రహ్మరాక్షసుడిని నేనెందుకు పట్టుకోవాలి? నేను వాడిని పట్టుకోను. వెళ్ళు. చాలు, ఎక్కువైంది. తను నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నోరు మూసుకొని ఉండు. ఎక్కువ ఎమోషనల్గా రిలేషన్ పెంచుకోకు, తర్వాత ఎక్కువగా నువ్వే బాధపడాలి. నా మాట ఎవరు నమ్మడం లేదు. ఎవరు నాకు తోడుగా లేరు. ఈయన కూడా అలా. రాఖీ చనిపోయిన తర్వాత ఆయన కూడా నన్ను ఈ విధంగా అంటుంటే నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. చాలా ఒంటరిదాన్ని, పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. చూడండి, ఈరోజు చేసిన వంటకాలన్నీ అందరూ సంతోషంగా తినండి. ఓయ్ మీరిద్దరూ ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? తినండి, మిమ్మల్ని ఈరోజు తిట్టను. 4 రోజులకు సరిపడా డ్రామా నిన్న ఒక్క రోజులో పూర్తి అయిపోయింది. ఏంటి వచ్చావా? కూర్చో. థ్యాంక్ యూ. అపరంజిత ఎక్కడా? హాస్పిటల్కి వెళ్ళుంటుంది, చెకప్ కోసం వచ్చేస్తుంటుంది. పాపం తన హాస్పిటల్కి వెళ్ళాలి. నిన్నటి ధూపాలకు తనకు అసలు ఊపిరాడకుండా ఉండుంటుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంది యాక్సిడెంట్ నుండి, మళ్ళీ ఆరోగ్యం పాడైపోయింది. చూడు రిషబ్, ఈరోజు నీకోసం పులిహోర చేయించాను. నాకు నీ అలవాట్లన్నీ బాగా గుర్తున్నాయి తెలుసా? పచ్చిమిరపకాయలు బాగా వేసిన మంట మంటగా ఉండే పులిహోర అంటే నీకు చాలా ఇష్టం. అందుకే పులిహోర నేను తనూజ చేతితో చేయించాను. థ్యాంక్ యూ నానమ్మ. రిషబ్, తను మాటలు అంత సీరియస్గా తీసుకోకు. ఈ రాక్షసి సామాన్యమైంది కాదు, ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది. రిషబ్, నువ్వు తిని ఎలా చేసిందో చెప్పు. ఒకవేళ సరిగ్గా చేయకపోయినా నువ్వు తన్ని పొగడాలంతే. చాలా కష్టపడి చేసింది తెలుసా? అయినా నానమ్మ, నా ఇష్టాలు అలవాట్ల గురించి మీరు తనకు చెప్పాల్సిన అవసరం లేదు. తను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఇబ్బంది పెట్టకండి అని చెప్తున్నాడు. ఆయన నువ్వు అన్నది కరెక్టే, భార్యలు ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. అందుకే ఒక పంచే, తనూజకి ఏది ఇష్టమో అడిగి తెలుసుకో. రేపు తనకి నచ్చిన భోజనం వండి నువ్వు తనకి హ్యాపీగా తినిపించు, సరేనా?
దేవుడా ఇప్పుడు ఎవరు వచ్చుంటారు? ఓయ్, ఇది నీ పులిహోర కాదు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి వెళ్ళు. అలాగే చూస్తాను. హలో ఎవ్రీవన్. ఏమైంది రిషి? రిషి గొంతులో అడ్డుపడినట్టుంది. రిషి దగ్గు, బాగా దగ్గు. మంచినీళ్ళు బయటకు రానివ్వు. కిందకు చూడండి. కిందకి చూడలేడు. గొంతులో కిచ్కిచ్చుంది. డ్రాలో ఎంటర్ ఎలర్జీ మెడిసిన్ ఉంటుంది. వెళ్ళి తొందరగా తీసుకొనిరా. ఈ లోపు నేను లెమన్ వాటర్ ప్రిపేర్ చేస్తా. వెళ్ళు త్వరగా, ఫాస్ట్. నేనా? రిలాక్స్. రిషి ఇది తీసుకో. నాకివ్వు. రిషబ్ ఇదిగో తీసుకో. టేక్. సర్ప్రైజ్. హాయ్. హాయ్, ఐఎమ్ సారా. నువ్వు జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరో ఒకరిని సీరియస్గా ప్రేమించే ఉంటావు కదా? ప్రేమించాను. లాస్ట్ అమ్మాయినే తీసుకోండి, సారా. రిషబ్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అంటే నేను తన గతం. అండ్ నాకు నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది నువ్వు తన ప్రెసెంట్ వే. ఐ మీన్ ది వైఫ్, రైట్? కూర్చోమ్మా, కూర్చో. సామాన్యమైన ఒక అకౌంటెంట్కి పనికిరాని కూతురు. నేను ఆస్తిపరుని అవ్వకుండా ఆపలేదు. పైగా ఇప్పుడు అస్సలు ఆపలేదు. ఎందుకంటే ఇప్పుడు సారా వచ్చేసింది. ఏ వేద్, నన్ను చూసి నవ్వుకోవాలనిపిస్తుందా ఏంటి? యా, అది బై ది వే మీరు ఈరోజు చాలా బాగున్నారు. కానీ నువ్వు ఇక్కడేంటి? నా ఉద్దేశం ఏంటంటే సడన్ గా ఇలా వచ్చావేంటి చెప్పకుండా. నేనే పిలిచాను. తనుజా దయచేసి హెల్ప్ చేయి. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ప్లీజ్ దయచేసి నాకు సాయం చేయి. ప్లీజ్. లేదు, నేను మీకు హెల్ప్ తనుజా చేయలేను. ప్లీజ్, నేను నీ ముందు చేతులు జోడిస్తున్నాను. ప్లీజ్ దయచేసి కాస్త సాయం చేయి. లేదు, నేను చేయలే. తనుజా, నువ్వు నా సంతోషాల్ని నాకు దూరం చేశావు. అందుకే తనుజా, నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను. నువ్వు చూస్తూ ఉండు. నాకంటే ఎక్కువగా నిన్ను నాశనం చేసి అంతం చేస్తాను. చాలా బాధపడతావు. నా దారికి ఎందుకు అడ్డొచ్చావా అని నువ్వు?